అబద్ధాల ప్రవాహాన్ని ఆపి ప్రజల ఇళ్లకు తాగునీటిని పారించండి. ముఖ్యమంత్రికి హరీష్ రావు సూచన. వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలు చోట్ల భూగర్భ జలాలు తగ్గడం, నీటి ఎద్దడి పెరగడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు సాగునీళ్ల కోసం రైతుల ఘోష పడితే ఇప్పుడు తాగునీళ్ల కోసం ప్రజల ఘోష పడాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పొలాలు తడారిపోతున్నాయని, ప్రజల బతుకులు ఎడారి అయిపోతున్నాయని ఆవేదన చెందుతారు. కాంగ్రెస్ నాయకులు ముందు చూపులేవి, నిర్లక్ష్యంతో ప్రాజెక్టులో నీళ్లు ఒడిసి పట్టలేదని, చెరువులు నింపలేదని, భూగర్భ జలాలు పెంచలేదని హరీష్ రావు తెలిపారు. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు సరఫరా చేయడం లేదని అన్నారు. కేసీఆర్ ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసి తాగునీళ్ళిస్తే రేవంత్ రెడ్డి కనీసం ఆ పథకాన్ని కొనసాగించలేకపోతున్నాడని విమర్శించారు. ఉమ్మడి పాలన నాటి బిందెలు, డ్రమ్ములు మళ్లీ రోడ్డుపై కనిపిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ఆత్మగల పాలకులకి తెలంగాణ ప్రయోజనాలు పట్టవని, పాపాత్ముడికి ఉన్న తేడా ఇదే అని విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కృత్రిమ కరువు అని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలన వైఫల్యం తెచ్చిన ప్రజల కన్నీటి కరువు అని అన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి, మంత్రులు అబద్ధాల ప్రవాహాన్ని పారించడం మానేసి ప్రజల ఇళ్లకు తాగునీటిని పారించాలని సూచించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.